గోదావరికని పట్టణంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులకు పాల్పడడాన్ని నిరసిస్తూ గోదావరికని పట్టణంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీ గోదావరికని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది బాల్మూరి అమరేందర్ రావు, ఉపాధ్యక్షులు పుప్పాల విక్రమసింహారావు, ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందువులనే ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను. ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను రెచ్చగొడుతున్నారు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాత. పహల్గాంలో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీరులో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి దేశభక్తుడైన ప్రతి భారతీయుడి పైన ఉన్నది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశభక్తులైన భారతీయులందరూ కూడా చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని గత వారం రోజుల నుండి కూడా కొవ్వొత్తులతోటి ర్యాలీలు నిర్వహిస్తూ వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తుదా గుర్తించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళను తుదా గుర్తించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. కాబట్టి ఇక ముందు భారతదేశంలో అందరం కూడా ఐకమత్యంతో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని మనం అందరం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని రక్షించుకోవడం ప్రతి భారతీయుడి పైన ఉన్నది. కాశ్మీర్ యొక్క రక్షణ ప్రతి భారతీయుడి పైన ఉంది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. మరి పాకిస్తాన్ ఇలా రెచ్చగొడుతూ పోతే ఇప్పటికే పాకిస్తాన్ ఈ యొక్క ప్రపంచ చిత్రపటంలో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. అక్కడ ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ప్రజలు సతమతమైపోతున్నారు. అక్కడ దేశంలో రక్షణ లేకుండా పోయింది. అందరూ కూడా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి స్థితిలో ఉండి కూడా పాకిస్తాన్ భారత్ను కవింపుకు గురి చేయడం జరుగుతున్నది. ఆ ప్రపంచంలో భారతదేశం యొక్క ఈ యొక్క సంఘటన, కాశ్మీర్ సంఘటన అన్ని దేశాలు కూడా ముక్త ఖండంతో ఖండించడం జరిగింది. మరి భారత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఈరోజు ఆసన్నమైంది. కాబట్టి అందరం కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ ఈ యొక్క దేశ రక్షణ కోసం అందరం నడుం బిగించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను హతమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు నివాళులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది. ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ, హ్యుమానిటీ, నేషనాలిటీ. కాబట్టి నేషనాలిటీ కోసం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ దేశం కోసం జరిగిన ప్రతి సంఘటనలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ముందుంటుందని తెలియజేస్తూ చనిపోయిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తున్నాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.